నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అందుకున్న సందర్భంగా బాలకృష్ణకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇలా బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పలకరించారు ఎన్టీఆర్. మరి ఈ పిలుపుపై బాలకృష్ణ మనసు కరుగుతుందా? ఎన్టీఆర్ను నందమూరి కుటుంబ సభ్యుడిగా గుర్తిస్తుందా? బాలబాబాయ్ అనే ఒక పిలుపు వెనుక ఎంతో తపన ఉంది, ఇంకెంతో మానసిక సంఘర్షణే ఉంది. వీటన్నిటికీ మించి దశాబ్దాల పాటు కంటతడి ఉంది. ఇక పరుచుకున్న ఇనప పరదాలు, మరి ఈ ఒక్క పిలుపుతో ఇవన్నీ ఒక్కసారిగా తొలగిపోతాయా? ఎన్టీఆర్ను నందమూరి వంశము తన కుటుంబంలోకి ఆహ్వానిస్తుంది ఏమో. బాలయ్యలో ఈ మధ్య మారిన మనిషే కనిపిస్తున్నారు. అందరినీ కలుపుకొని పోవాలని చూస్తున్నారు. మాటల్లో వివాదాలు ద్వవించినా మనసు నిర్మూలం అనే విషయాన్ని చాలామంది గ్రహించారు. ఇదే ఊపులో ఎన్టీఆర్ను కూడా ఆయన హక్కున చేరుకునే వాదన వినిపిస్తుంది. దానికి తోడు అడుగు ఎన్టీఆర్ వైపు నుంచే పడింది ముందు. ఏం జరుగుతుందో చూద్దాం. బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్య ఉన్న గ్యాప్ ఇప్పటిది కాదు. కుటుంబ బలంపరంగా ప్రతిసారి ఎన్టీఆర్ను చిన్నచూపు చూస్తుంది నందమూరి కుటుంబం. కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్లకు ఎన్టీఆర్ను పిలుపు అందదు. అంతెందుకు, స్వర్గీయ పెద్ద ఎన్టీఆర్ శాంతి జయంతి సందర్భంగా కేంద్రం 100 నాణ్యాలు విడుదల చేస్తే ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఎన్టీఆర్ను కనిపించలేదు. చివరికి బాలకృష్ణ చేస్తున్న అన్స్టాపుల్ కార్యక్రమంలో ఇన్ని సీజన్లు గడిచినా, ఇన్ని ఎపిసోడ్లు నడిచినా ఇప్పటి వరకు తారక్ పేరు ప్రస్తావన రాలేదు. ఇవి కొన్ని మాత్రమే. ఇలా చెప్పుకోకపోతే చాలా సందర్భాలు కనిపించాయి. ఒక సందర్భంలో ఐ డోంట్ కేర్ అంటూ బాలకృష్ణ మాట తుల్లినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడూ సహనం కోల్పోలేదు. నందమూరి కాంపౌండ్కు దగ్గర అవుదామనే ప్రతిసారి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇన్నేళ్ళు తాము ఎదురుతున్న వివక్షత తన పిల్లల వరకు రానివ్వకూడదనే తారక తపన. బాబాయ్ బాబాయ్ అనే పిలుపు వెనక ఇంత కథ ఉంది, ఎంతో మానసిక వృద్ధ కూడా ఉంది. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు బాలయ్యతో ఈ మధ్య మారిన మనిషి కనిపిస్తున్నాడు. ఈ పిలుపుతోనైనా పద్మభూషణ్ మనసు కరుగుతుందో లేదో చూడాలి మరి.